తయారు చేయబోతున్నాం కాలీఫ్లవర్ క్యారెట్ కర్రీ. దీనికి కావాల్సిన వస్తువులు ఏదో చూసుకుందాం. కాలీఫ్లవర్, కాస్తంత క్యారెట్, కాస్తంత బీట్రూట్, కాస్త కొత్తిమీర, 1 ఆనియన్, హరిమిర్చి అంటే మళ్ళీ 1 స్పూన్ ధనియాల పొడి, సాల్ట్ సరిపడినంత, తురిమిన పచ్చి కొబ్బరి, మిరియాల పొడి. ముందుగా మనం పాత్ర పెట్టుకున్నామండి. దాంట్లో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాం. ఇప్పుడు ఆయిల్ వేడిగా అయిపోయిందండి. మనం ముందుగా ఉల్లిపాయలు వేసుకున్నాం. ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. కొందరు పిల్లలు బీట్రూట్, క్యారెట్ తినరు కదండి, ఇలా చేస్తే బాగా తింటారు. ఆ తర్వాత మనం కాలీఫ్లవర్ని వేసుకుందాం. ఇప్పుడు మనం కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకుంటాం. తర్వాత క్యారెట్ వేసుకుని ఫ్రై చేసుకున్నాం పచ్చి వాసన పోయేంత వరకు. అలాగే బీట్రూట్ కూడా వేసుకున్నామండి. ఇది కూడా పచ్చి వాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేస్తూ ఉండాలి. ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాం. ఇలా సాల్ట్ వేసుకుని కలుపుకున్నానండి. ఇప్పుడు మనం కాస్తంత అల్లం వెల్లిపాయ వేసుకున్నాం. ఇది వేసుకుంటే కాస్త రుచి కూడా ఉంటుంది. అలాగే ఇప్పుడు కాస్త పచ్చి కొబ్బరి వేసుకున్నాం. కొత్తిమీర కూడా వేసుకున్నాం. కాస్త దీంతో పాటు కాస్త కరివేపాకు కూడా వేద్దాం. ఇలా అన్నీ కలుపుకోవాలి. పసుపు వేసుకున్నాం. ఇవన్నీ వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు పెట్టి ఉంచుకున్నాం. మసాలాను వేసుకున్నాం. మిరియాల పొడి, ఇప్పుడు ఇది తయారైపోయిందండి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో వేసుకున్నామండి. ఫ్లవర్ క్యారెట్ కర్రీ తయారైపోయిందండి. ఇది పిల్లలు చాలా ఇష్టపడి తింటారు. ఇది చాలా హెల్తీ కూడా. ఇది చపాతీలకు కూడా తినవచ్చును. చాలా బాగా ఉంటుంది. ఇది మీరు కూడా తయారు చేసి చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.